హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్యారెట్ తురుముతో కర్రీ చేసుకుందామండి. ఇక్కడ నేను వాటర్ బాయిల్ చేస్తున్నానండి. దానిలో సాల్ట్ యాడ్ చేసి పెసరపప్పు వేస్తున్నానండి. మూంగ్ దాల్ చూడండి. ఇక్కడ క్వాంటిటీ అన్నది ఏం లేదండి, ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వేడి నీళ్ళలో వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఇలా చేయడం వల్ల వాటికి మూంగ్ దాల్కి సాల్ట్ పడుతుందండి, అప్పుడు టేస్ట్ బాగుంటాయి. తర్వాత ఇక్కడ నేను 1/2 kg క్యారెట్, ఒక చిన్న కొబ్బరి తీసుకున్నానండి. చూడండి, కొబ్బరి చెప్ప తీసుకున్నాను, పచ్చి కొబ్బరి అండి ఇది. తర్వాత ఒక్క ఆనియన్ తీసుకున్నానండి. ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదండి. ఇక్కడ కొబ్బరిని ఇలా ముక్కలుగా చేసుకున్నానండి. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేస్తున్నానండి. చూడండి, ఇవి వేగాక ఆనియన్స్ వేయాలండి. చూడండి, ఇక్కడ పెసరపప్పు నానిపోయాయండి, వాటిని వడకట్టుకోవాలండి. చూడండి, ఇలా వడకట్టుకున్నాను. తర్వాత కొబ్బరిని ముక్కలుగా చేసుకొని ఇలా తురుములాగా పట్టుకున్నానండి. మీ దగ్గర తురుము ఉంటే తురుమైనా వాడుకోవచ్చండి, మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్ వేగాక నేను ఇక్కడ పెసరపప్పు వేస్తున్నానండి. ఇక్కడ పెసరపప్పుని కూడా బాగా వేగనివ్వాలండి, ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇక్కడ నేను 4 పచ్చిమిర్చిని తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మనకు నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను కొంచెం కారం కూడా వాడానండి, అందుకని కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. పెసరపప్పు వేగాక, అది అల్లం వెల్లుల్లి వేగాక క్యారెట్ వేస్తున్నానండి. చూడండి, తర్వాత కరివేపాకు యాడ్ చేశానండి, కర్రీ లీవ్స్. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా పట్టుకున్నానండి. కొంచెం కచ్చా పచ్చగా అలా పట్టుకొని అందులో వేసుకోవడమేనండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుమును వేస్తున్నానండి. ఇలా కొబ్బరి ఇవన్నీ వేసాము, స్వీట్ వస్తుంది అనుకుంటారేమో. స్వీట్ అస్సలు లేదండి, కూర టేస్ట్ చాలా బాగుంది. చూడండి, ఇక్కడ పసుపు యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కారం యాడ్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకోవడమేనండి. చూడండి, పసుపు, ఉప్పు, కారం 1 నిమిషం వేయించుకున్నాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూడండి, మన క్యారెట్ తురుము కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీ, రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. చాలా డ్రైగా వస్తుంది, స్వీట్ ఉండదండి. అంతేనండి, మన క్యారెట్ తురుము రెడీ అయింది.